మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం చీలంపల్లి రైతు వేదిక వద్ద భూభారతి చట్టం సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు, కానీ సమస్యలు వస్తే దాన్ని పరిష్కరించే మార్గం చూపలేదని, దాని కారణంగా భూములున్న ఆసాములు ఇబ్బంది పడ్డారని తెలిపారు. రైతుల భూ సమస్యలు గుర్తించే భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, భూభారతి చట్టంలో రైతులకు డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీతో పాటు హార్డ్ కాపీ కూడా అందించి జమాబందీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చిలప్చేడ్ మండలంలో ఉన్న 16 రెవెన్యూ గ్రామాల్లో 1000 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మెదక్ ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, నర్సాపూర్ తహసీల్దార్లు శ్రీనివాస్, ఆంజనేయులు, సహదేవ్, ఆర్ఐలు శ్రీహరి, సునీల్ సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. వేదిక ద్వారా వారి ముగ్గురికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. 4.5 లక్షల ఇళ్ళు ఇస్తున్నాం. దాంట్లో మన నర్సాపురం కాన్స్టిట్యున్సీ కూడా 3500 ఇళ్ళు పేదవాళ్లలో బహుపేద వాళ్ళకి ఇస్తున్నాము. ఇందులో ఏ రాజకీయ పార్టీ అన్నది ముఖ్యం కాదు. గౌరవ స్థానిక శాసనసభ్యురాలు అక్క అడిగినట్లు తను కూడా తప్పకుండా మీ దృష్టికి వచ్చిన లిస్టుని గౌరవ కలెక్టర్ గారికి పంపిస్తే తప్పకుండా దానిని కూడా గౌరవ కలెక్టర్ గారు రెడ్డి చేసి శాంక్షన్ చేయాలి అని కూడా ఈ వేదిక మీద నుంచి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను. ఎవరు చేసినా ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలకి పేదవాడికి అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు అదే దిశలో పాజిటివ్ గా ఉంటుందని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. బెనిఫిషరీని ఫైనల్ చేయండి. పూర్తి కాని వాటికి ఆనాడు గతంలో ఏవైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బు పోను, మిగిలిన డబ్బు ఆ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్ది. దాన్ని కూడా లేట్ చేయొద్దు. మొండి గోడలతో లేకుంటే కిటికీ లెవెల్ దాకా కట్టి ఏవైతే ఆనాటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఏ గ్రామానికి వెళ్ళినా అటువంటి కనిపించకుండా ఉండే విధంగా ఈ నెలాఖరు లోపు ఆల్రెడీ మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. వాటిని ఇమీడియట్లీగా ఇంప్లిమెంటేషన్ చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. కరెక్షన్స్ ఏదైతే ఎక్స్టెంట్ కరెక్షన్, మనకు భూమి తక్కువ ఉంటుంది కానీ రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు. అటువంటివి కూడా కొన్ని కరెక్షన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులో 16 రెవెన్యూ సదస్సులో ఈ యొక్క రెవెన్యూ సమావేశాలు పెడితే 953 మరి అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 50 to 60% కేవలం ఈ కరెక్షన్, ఎక్స్టెంట్ కరెక్షన్, అదేవిధంగా మళ్ళీ చిన్న చిన్న సమస్యలకు సంబంధించినవి అది దాన్ని తప్పకుండా మరి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి మన శివంపేట మండలం నవపేట విలేజ్కి సంబంధించి అక్కడ ఏంటంటే టోటల్ మొత్తం విలేజ్ దాదాపు 1400 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ ఫారెస్ట్ ఇబ్బంది వల్ల వారికి ఇంతవరకు ఒక్కరు కూడా పట్టా సర్టిఫికేట్ వేయలే, పార్ట్ బీలో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే రైతులకు పట్టాలు రాక మరి అంతకుముందు ఇచ్చినటువంటి పట్టాలు కూడా ఏంటంటే కొన్ని పట్టాలు పరంపోగు పట్టా అయింది. దానివల్ల అది పరిష్కృతంగా నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి చాలాసార్లు చెప్పడం జరుగుతోంది. దాని ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని మరి మీరు కూడా మనం నాకు చెప్పడం జరిగింది అసెంబ్లీలో, అది స్పెషల్గా తీసుకుందామమ్మా, తీసుకొని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అది ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని ఆ గ్రామానికి సంబంధించిన పరిష్కారం చూపించాలని, తొందరలో వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీసులకి జాగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు, సిఎస్ఆర్ ఇచ్చేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి సార్. మీరు అధికారికంగా వాటిని అనుమతిస్తే పటాన్ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతాల్లో 90% ఆఫ్ ద బిల్డింగ్స్ కట్టడానికి సిఎస్ఆర్ కింద దాతలు ముందుకు వస్తారు సార్. కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ వాటికి అన్నింటికి కూడా దయచేసి మీరు సాధ్యమైన తొందరగా మంజూరు ఇచ్చి వెనుకబడినటువంటి మా మెదక్ జిల్లాను కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్. 3 జిల్లాలుగా విభజించబడింది సార్ రెవెన్యూ పరంగా. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 జిల్లాలుగా విభజించబడింది. ఎట్లయితే ఇందాక స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిండ్రో చిలిపిచేడు పేరుకే మండల కేంద్రం సార్.
ఎంఆర్ఓ ఆఫీస్ ఉండదు, ఎంపీడీఓ ఆఫీస్ ఉండదు, పేరుకు పోలీస్ స్టేషన్ ఉంటుంది, కిరాయి బంగ్లాలో ఉంటుంది, 2 రూమ్లలో ఉంటుంది, ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు సార్. సో ఇట్లా నా మెదక్ పార్లమెంట్ పరిధిలో 3 జిల్లాల్లో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్లో సార్ ఒక నిజాంపేట మండలం, భూంపల్లి అక్బర్పేట మండలం, నారాయణరావుపేట మండలం, ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్ దాదాపు 15 కొత్తగా ఏర్పాటైన మండలాలలో అసలు మండల కార్యాలయాలకి ఒక్క ఆఫీస్ కూడా లేదు సార్.